హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సప్త మాతృకల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లోక కంటకులైన రాక్షసులు అంధకాసురుడు, శుంభ నిశంబులను అంతమొందించే మహాసంగ్రామంలో జగన్మాత అయిన చండికాదేవికి సహాయంగా సకల దేవతాశక్తులు వివిధ రూపాలతో ఆవిర్భవించాయి. వాటిలో సప్తమాతృకలు ప్రధానమైనవి. ఈ మూర్తుల గురించిన వివరణలు దేవీ మహత్యంలో, మార్కండేయ పురాణంలో కనిపిస్తాయి. లోక రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం అవతరించిన ఈ దేవతలను ఆరాధించిన వారికి అనుగ్రహ ప్రదాతలుగా ప్రసిద్ధి చెందారు వీరు. మరి ఆ సప్తమాతృకలు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. శ్రీ బ్రాహ్మీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరీరం నుంచి ఆయన తేజస్సు, ఆభరణాలు, వాహనంతో కూడిన అపారమైన తేజోశక్తి శ్రీ బ్రాహ్మీదేవిగా ఆవిర్భవించింది. ఆమె 4 ముఖాలతో 6 చేతులతో ఉంటుంది. కుడివైపు ఒక చేత అభయముద్రతో, ఇతర చేతులలో పాశాన్ని, శృవాన్ని అంటే యజ్ఞాల్లో ఉపయోగించే గరిటెను, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో పుస్తకాన్ని, కమండలాన్ని ధరించి ఉంటుంది. హంస వాహనంపై లేత పసుపు వర్ణమైన పింగళ శరీర ఛాయతో, లేడి చర్మోత్తరీయంతో దర్శనమిస్తుంది. ఈ దేవిని ఆరాధిస్తే గురు బుధ గ్రహ దోషాలు, మందబుద్ధి, మతిమరుపు, వాగ్దోషాలు తొలగిపోతాయని, విద్యార్థులకు విజయం, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీ మాహేశ్వరీదేవి విశ్వనాథుడైన పరమేశ్వరుని దేహం నుంచి ఆయన మాదిరిగానే త్రినేత్రం, తలపై జటాజూటం, అర్ధచంద్రుడితో శూలాన్ని ధరించిన అపారమైన లయకారక శక్తి శ్రీ మాహేశ్వరీదేవిగా అవతరించింది. ఆమె వృషభాన్ని అధిష్ఠించి 5 ముఖాలతో, ప్రతి ముఖానికి 3 కన్నులతో, తెల్లని శరీర ఛాయతో ఉంటుంది. 10 చేతుల్లో కుడివైపున ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో గొడ్డలి, శూలం, వజ్రం, ఖడ్గం, ఎడమవైపు ఒక చేత వరదముద్రతో, మిగిలిన చేతుల్లో అంకుశాన్ని, నాగసర్పాన్ని, గంటను, పాశాన్ని ధరించి ఉంటుంది. ఈ దేవిని ఆరాధిస్తే, ధ్యానిస్తే అంతరంగంలోని క్రోధం, అహంకారం, ఈర్ష్య లాంటి ఘోరమైన తామసిక వికారాలు తొలగిపోయి ఆత్మస్థైర్యం లభిస్తుందని, జాతకంలో శని, రాహుగ్రహ దోషాలు, అకాల మృత్యుభయాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. శ్రీ కౌమారీదేవి దేవసేనాధిపతి అయిన కుమారస్వామి దేహం నుంచి ఆయనలాగినే నెమలి వాహనంపై శక్తి ఆయుధాన్ని ధరించిన అపారమైన వీరత్వ శక్తి శ్రీ కౌమారి దేవిగా ఆవిర్భవించింది. ఆమె 6 ముఖాలతో, తెలుపు, ఎరుపు కలిగిన శరీర ఛాయతో ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తుంది. ఆమెకు 12 చేతులు, కుడివైపు ఒక చేత వరద ముద్రతో, మిగిలిన వాటిలో శక్తిని, ఖడ్గాన్ని, దండాన్ని, పాత్రను, బాణాన్ని, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో గొడ్డలి, కుక్కుటం, కమలం, గంట, విల్లు ధరించి ఉంటుంది. ఈ దేవిని ఉపాసించడం వలన భయం, పిరికితనం, శత్రు బాధలతో పాటు జాతకంలో కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని, శౌర్యం, ధైర్యం, న్యాయకత్వ లక్షణాలు, తేజస్సు లభిస్తాయని పెద్దల మాట. శ్రీ వైష్ణవీదేవి శ్రీ మహావిష్ణువు దేహం నుంచి గరుడ వాహనంపై శంఖచక్ర గదాధారి అయిన రక్షణ శక్తి శ్రీ వైష్ణవీదేవిగా ఆవిర్భవించింది. ఆమె వనమాల, భూషణలతో 6 చేతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. కుడివైపు ఒక చేత వరద ముద్రతో, మరో 2 చేతుల్లో గదను, పద్మాన్ని, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో శంఖాన్ని, చక్రాన్ని ధరించి ఉంటుంది. ఈ దేవిని పూజిస్తే బుధ రాహుగ్రహ దోషాలు, స్థిరాస్తి సంబంధమైన సమస్యలు, దారిద్ర్యం, గృహ కలహాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, కుటుంబ సౌఖ్యం చేకూరుతాయి అని చెప్తారు. శ్రీ వారాహిదేవి భూమిని రక్షించటం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహతత్వం నుంచి ప్రచండమైన కృష్ణవర్ణంతో, వరాహ ముఖంతో కూడిన అపార శక్తి శ్రీ వారాహిదేవిగా ఆవిర్భవించింది. ఆమె నల్లని శరీర కాంతితో, మహిష వాహనంపై లావైన ఉదరంతో, 6 చేతులతో ఉంటుంది. కుడివైపు ఒక చేత వరదముద్ర, మిగిలిన చేతుల్లో ఖడ్గం, దండం, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో డాలు, పాత్ర ధరించి ఉంటుంది. ఈ దేవిని వేడుకుంటే ఘోరమైన శత్రుబాధలు, నరదృష్టి దోషాలు, కోర్టు సమస్యలు, జాతకంలో రాహుకేతు, శనిగ్రహ పీడలు తొలగిపోయి లౌకిక జీవితంలో అపారమైన వాక్శుద్ధి, శత్రుజయం, తిరుగులేని ఆత్మరక్షణ, నిర్భయత్వం కలుగుతాయనేది శాస్త్ర వాక్యం. శ్రీ ఐంద్రీ దేవి దేవతల రాజైన ఇంద్రుని దేహం నుంచి ఐరావత వాహనం 1000 కన్నులు,
వజ్రాయుధంతో అపారమైన ఐశ్వర్య వైభవ శక్తి శ్రీ ఐంద్రీదేవిగా అంటే ఇంద్రాణి అవతరించింది. ఆమె మిక్కిలి సౌమ్యురాలు, బంగారం లాంటి పచ్చని శరీర కాంతితో అలలారుతూ ఉండే ఆమెకు 6 చేతులు ఉంటాయి. కుడివైపు ఒక చేత వరద ముద్రతో, మిగిలిన చేతుల్లో సూత్రాన్ని, వజ్రాన్ని, ఎడమవైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో పాత్రను, పద్మాన్ని ధరిస్తుంది. ఈ దేవిని ఆరాధిస్తే దారిద్ర్యం, కీర్తి నష్టం, శత్రుపీడల్లాంటి సమస్యలు పోవడంతో పాటు జాతకంలో నవగ్రహాధిపతి అయిన సూర్యుడికి, ఇంద్రుడి అనుగ్రహ కారకుడైన శుక్రునికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అలాగే లౌకిక జీవితంలో ఉన్నత పదవులు, విశేషమైన గౌరవ మర్యాదలు, అఖండమైన భోగభాగ్యాలు లభిస్తాయనే నమ్మకం కూడా ఉంది. శ్రీ చాముండాదేవి శుంభానిశంభుల ప్రధాన అనుచరులైన చండాముండులనే క్రూర రాక్షసులు జగన్మాతపై యుద్ధానికి దిగినప్పుడు అమ్మవారి భృగుటి అంటే కనుబొమ్మల ముడి నుంచి అత్యంత భయంకరమైన ప్రచండ శక్తి చాముండాదేవిగా ఆవిర్భవించింది. నల్లని శరీర కాంతితో వికృతంగా చుట్టూ ప్రేతాలతో ఉండే ఈ దేవి పాములను ఆభరణాలుగా ధరిస్తుంది. కోరలతో లావైన శరీరంతో, గుంట కన్నులతో, సన్నని పొట్టతో, 10 చేతులతో దర్శనమిస్తుంది. ఆమె కామరూపిణి. ఆమె 10 చేతుల్లో కుడివైపు ఖడ్గం, అంకుశం, రోకలి, చక్రం, చామరం, ఎడమవైపున డాలు, పాసం, దండం, గొడ్డలి, విల్లు ధరిస్తుంది. ఈ దేవిని పూజిస్తే నరదృష్టి, దుష్టశక్తుల భయం, శత్రుపీడ, జాతకంలోని అత్యంత కఠినమైన శని, కేతు, రాహుగ్రహ దోషాలు, కాలసర్ప దోషాలు, దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయని, ఆకస్మిక విపత్తుల నుంచి విముక్తి కలుగుతుందని, శత్రుజయం లభిస్తుందని చెప్తారు. వీరే మనం ఆరాధించే సప్తమాతృకలు. ఈ 7 దేవతల్నే సప్తమాతృకలు అని అంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.